నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆ మధ్యకాలంలో అఘోరీతో పాటు వర్షిణి అనే అమ్మాయి చాలా ఫేమస్ అయింది. సో ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నన్ను ఒక వ్యక్తి బాగా వేధిస్తున్నారు, తన పైన నేను కేస్ ఫైల్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో తను ఎవరో కాదు, దాసరి విజ్ఞాన్ పైన వర్షిణి ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి రెడీగా ఉన్నారు. నన్ను వేధిస్తున్నాడు, నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు తను కేసు ఫైల్ చేయాలనుకుంటున్నారు, దాని గురించి ఏం మాట్లాడాడు తను అనేది అడిగి తెలుసుకుందాం. హలో విజ్ఞాన్ గారు. మస్తు. ఏంటి అసలు వర్షిణికి మీకు సంబంధం ఏంటి? అసలు తను మీ పైన కేసు ఫైల్ చేస్తాను, నన్ను వేధిస్తున్నాడు అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? రోజు నాతో కలిసి న్యూస్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు నన్ను న్యూస్ చేశారు. ఈరోజు నేను న్యూస్ అయి కూర్చున్నా. ఆ విషయం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్, సరే ఆమె మాట్లాడింది ఏంటో విన్నాను నేను. నా గురించి ఏం తెలియకుండా నన్ను వేధిస్తున్నాడు, నా గురించి, నా పర్సనల్ గురించి ఏం తెలియకుండా మాట్లాడుతున్నాడు, పొట్టి బట్టలు వేసుకున్నాను, నా బట్టల గురించి నువ్వెవరు మాట్లాడడానికి అనేవి నేను చూసా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ ఓన్లీ వర్షిణి, ఏ అమ్మాయిని గురించి కూడా నేను పొట్టి బట్టలని ఇప్పటి వరకు, ఇన్నేళ్ల ప్రస్థానంలో, 10-15 ఏళ్ళ ప్రస్థానంలో ఇప్పటి వరకు కూడా నేను చెప్పిన దాఖలాలు లేవు ఏ ఛానల్లోనూ కూడా. కనీసం ఎన్ని లక్షల వీడియోలు ఉంటాయిగా, షార్ట్స్ అనో ఇవనో. ఒకసారి మనం ఒక వీడియో చేసి అదే మన సిస్టర్ కన్సర్న్ ఛానల్స్లో కూడా వేస్తూ ఉంటాం, వేరే వేరే వింగ్స్లో. అన్నీ అంటే 5 టాపిక్లు వేస్తే 50 చోట్ల పడతాయి. ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అలాంటిది మరి ఈవిడ నేను ఎప్పుడు అన్నానో నాకు తెలియదు. నా నోటి నుంచి ఆ మాట ఎప్పుడు వచ్చిందో ఆవిడకే తెలియాలి, నాకైతే తెలియదు. బికాజ్ ఐ డిడ్ంట్ డూ దట్. నా నోటి నుంచి శ్రీవర్షిణి గురించి కానీ పొట్టి బట్టలు అనే పదం ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇంత ఉందైతే ఎప్పుడేం అల్లా. అండ్ నెక్స్ట్, నా గురించి ఏమీ తెలియకుండా మాట్లాడడము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీవర్షిణి గురించి ఇప్పటివరకు నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడలా. వాళ్ళిద్దరి ప్రస్థానం మొదలైనప్పటి నుంచి, అంతెందుకు అఘోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది అఘోరి కాదు, ఏదో గోరి, అది ఇది అని చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడినా కూడా వాళ్ళందరికీ కౌంటర్లు ఇస్తా నేనే సపోర్ట్ చేశాను. నేను సపోర్ట్ చేశా కాబట్టే ఈ అమ్మాయి ఫస్ట్ టైం అతనితో బయటికి వెళ్ళినప్పుడు నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళలా, ఏ స్టూడియోకి వెళ్ళలా. మీకు కూడా లైవ్లో ఇచ్చేవాళ్ళు వీళ్ళు, ఆ వీడియో కాళ్ళల్లో. కార్ డైరెక్ట్ వచ్చి ఇంటర్వ్యూ నాతోనే కదా వచ్చి చేసింది, వేరే ఒక గ్రీన్ మ్యాట్ ఛానల్లో. నాకే, నువ్వు నన్ను నమ్మేందుకు వచ్చావు? బికాజ్ నీ గురించి నేను ఒక్కడనే పాజిటివ్గా మాట్లాడతానని నీకు తెలుసు కాబట్టి. ఇప్పటి వరకు కూడా ఈవిడ గురించి పాజిటివ్గా మాట్లాడిందే తప్ప ఎప్పుడు ఎక్కడ నెగిటివ్గా మాట్లాడింది లేదు. వీళ్ళు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు గొడవలు పడ్డా కూడా వీళ్ళ గురించి మనం పాజిటివ్గానే మాట్లాడాం. ఇప్పటికీ నాకు అఘోరి అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అని, ఎందుకంటే అఘోరి ఎవరిని చేయలేదు, ఎవరిని కిడ్నాపులు చేయలేదు, బాంబులు పేల్చలేదు, మత్తు మందులు ఇచ్చి ఇంకేదో చేయలేదు, డ్రగ్లు కూడా ఇవ్వలేదు, సప్లై చేయలేదు. తను ఏదో వచ్చింది వెళ్ళింది, ఒక న్యూస్ అయ్యింది అంతే. ఈవెన్ శ్రీవర్షిణి అయినా ఆవిడిష్టం, ఎవరితో వెళ్ళినా ఆవిడిష్టం. అదే కూడా గతంలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా. సడన్గా ఏమైందంటే, రీసెంట్గా ఆ అఘోరి క్యారెక్టర్ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మాత్రం మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వస్తుంది. ఎందుకు ఈవిడ మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తుంది అని అనుకుంటే, మేము ఒక టాపిక్ చేసాము. అంటే నేను చేయలా, నేను హోస్ట్గా ఇంకో గెస్ట్ ఎదురుగా ఉన్నప్పుడు ఒక మాటలు చేసుకున్నాం, సరదా టాపిక్స్. ఇది కూడా మనం బిగ్ బాస్కి ఆ మధ్యకాలంలో హైలైట్ అయినటువంటి అలేఖ్య చిట్టి పికల్స్, ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. అలాగే దివ్యల మాధురి గారు, ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. అక్కడికి బిగ్ బాస్కి వెళ్ళారు కదా. ఆ భర్తీలో యాక్చువల్గా శ్రీవర్షిణికి కూడా వెళ్ళే అర్హత ఉంది. యాక్చువల్గా నేను ఇప్పటికీ నా అభిప్రాయం అదే చెప్తా. బికాజ్ ఈ అమ్మాయికి కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని నాకు చెప్పింది. గతంలో చూసామని నేను చెప్పాను, నాకే చెప్పింది నా ఇంటర్వ్యూలో. అండ్ అంటే ఒకప్పుడు చేసింది. తర్వాత ఇప్పుడు నాకు అలాంటిది ఏమీ లేదు, నేను పూర్తిగా సన్యాసం తీసుకోనో లేదా ఇట్లా అఘోరితోనే ఉండాలనుకున్నా అంటే నాకు చెప్పింది. తర్వాత తన మనసు మార్చుకుందిగా, ఇక అఘోరి నాకు వద్దు ఏంటి అని. అంటే ఆ ఇంటర్వ్యూలోనే చెప్తుంది, యు ఆర్ ఫేసింగ్ ప్రెస్, నువ్వు మాట్లాడిందే మనం మాట్లాడుతున్నాం. నాకు పర్సనల్గా అనిపించింది, వీళ్ళందరితో ఈ అమ్మాయి కూడా బాగా వైరల్ అయ్యింది. పైగా తను కూడా యాక్టింగ్ చేసింది గతంలో కొంచెం చిన్నవి. అట్లాంటప్పుడు వై షీ నాట్? ఇప్పుడు తను కూడా ఒకవేళ వెళ్ళి ఉంటే ఓ చిన్న సెలబ్రిటీ అయ్యేది, నెక్స్ట్ కుక్ విత్ జాతి రత్నాల్లో వంట చేసేది, లేకపోతే బీబీ జోడియా ఇంకే ఉంటాయి కదా రకరకాలవి,
ఆ పండగకు అక్కడికో అంటే ఓ రూట్ మార్చుకునేది. చికెన్ ఆల్సో బికమ్ ఏ సెలబ్రిటీ కదా అనే ఒక డౌట్‌ని నేను ఒక గెస్ట్‌ని అడిగితే ఆవిడ లేడీయే. ఓకే. ఆ గెస్ట్ ఆవిడ లేడీయే, పైగా సన్యాసిని. ఓకేనా? తను నాకు రిప్లై ఇచ్చింది. పర్వాలేదు ఈ అమ్మాయి ఇలా అలా 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 అని. తను కూడా ఎప్పుడు తిట్టింది లేదు, దాఖలాలు లేవు, ఏమీ లేవు. అంతే. ఇక బట్టల గురించి అంటే నేనైతే నా నోటి నుంచి ఏమి మాట్లాడలేదు. అండ్ ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి మీద నాకు నెగెటివ్ ఒపీనియన్ లేదు. అలా అని పాజిటివ్ రావాలని లేదు. ఎప్పుడన్నా లైమ్‌లైట్‌లోకి వస్తేనే మనం అన్ని న్యూస్‌ల గురించి మాట్లాడతాం. మన డ్యూటీ అదే కదా! లైమ్‌లైట్‌లో ఏం జరుగుతుంది? మాట్లాడుకుంటున్నాం. ఆ ఇష్యూ ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ వాటెవర్. నిన్న అనసూయ ఇష్యూ ఏదో అయింది. శివాజీ గారి ఇష్యూ అయింది. రేణుదేశాయ్ గారు కుక్కల గురించి మాట్లాడారు. రష్మి మాట్లాడింది. ఇవన్నీ గురించి కూడా వాళ్ళని జనాలు ఎవరైనా ట్రోల్ చేస్తుంటే ఇది తప్పు. లేకపోతే ఇంకేదో. ఎప్పుడు మనము అదేంటిది మత విద్వేషాలు రెచ్చగొట్టింది లేదు. జనాల్ని రెచ్చగొట్టింది లేదు. కులం, మతం, ప్రాంతం గురించి మాట్లాడింది లేదు. ఆడవాళ్ళ పర్సనల్ గురించి కూడా మాట్లాడింది ఎప్పుడు లేదు. అండ్ ఇప్పుడు ఈ సినారియోలో నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ యాక్టింగ్ చేయాలనుకుంది. తర్వాత న్యూస్‌లో బాగా వైరల్ అవుతున్న అఘోరితో కనెక్షను. అది కూడా ఈ అమ్మాయికే సింపతి పెరిగి అఘోరిని అందరూ దూషించారు. అవునా? ఆ పిల్లని వెనక్కితే అని. ఒక సింపతి అయితే ఉంది. తర్వాత ఈమెను మారిచ్చి ఇక్కడే ఉంచాలి అని కూడా చాలా ఛానల్స్ ప్రయత్నం చేశాయి. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఇష్యూ. ఆ అమ్మాయి అటు వెళ్ళి వచ్చిన తర్వాత అదేంటిది అఘోరితో పాటు తీసుకెళ్ళి ప్రొటెక్షన్ సెల్లో పెట్టారు కదా, సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తుందంటే మేబీ షీ వాంట్ టు బికమ్ ఏ న్యూస్ అగైన్. నేనే దొరికానా నిన్నేదో చేయడానికి? ఇప్పుడు ఒక ఆరోపణ ఒక మనిషి మీద నువ్వు వేయగలవు. నీకున్న ఈజీ సోర్స్ ఏంటంటే అన్ని ఛానల్ నెంబర్స్ నీకున్నాయి. ఏ ఛానల్లో అయితే నీకు బాగా రీచ్ ఉందో వాళ్ళ నెంబర్స్ కూడా నీకున్నాయి. అంత ఈజీగా వాళ్ళని అప్రోచ్ అవ్వగలవు. ఒక సెన్సేషన్ టాపిక్ నువ్వేమన్నా ఇస్తే వాళ్ళే వస్తారు, నువ్వు వద్దన్నా కూడా. దేకేం నువ్వు చెప్పావు కరెక్టే. వాట్ ఈస్ ద సోర్స్? సరే, వేధించాడు. ఏ విధంగా వేధించాడు, ఏమన్నాడు? నువ్వేదో చెప్తున్నావు. ఆ చెప్పిన వాటి అయితే ఎక్కడ ఎవిడెన్స్లు లేవు. కానీ న్యూస్లో మాత్రం హైలైట్ అవుతాంగా. ఇప్పుడు మళ్ళీ నువ్వు నన్ను పిలుస్తావు, ఏమైంది, నిజమా కాదా చెప్పు. అదే అదేం లేదా, నేను చెప్పుకుంటూ ఈ ఇష్యూ చుట్టూ తిరగాలి. తిరుగుతా దీన్ని నేనే పోషించాలి. ఆవిడ పెంచి వదిలేస్తే మనం పోషిస్తూ ఉండాలి దాన్ని. సో ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ న్యూస్. మనకు అవసరం లేదు. మరి అమ్మాయి ఎందుకు అలా అనుకుందో ఏమనుకుందో నాకైతే తెలియదు. ఈవెన్ స్టిల్ ఇప్పటికీ కూడా అదేంటిది నేను అన్న మాటల్లో ఎక్కడ తప్పైతే లేదు. ఆమె దగ్గర వీడియో ఉంటే అది చూపించుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్టర్ వెళ్ళాడు, ఏమన్నాడమ్మా నిన్ను అడిగి చూడండి ఎలా మాట్లాడాడో. యూ షుడ్ హ్యావ్ సంథింగ్ కదా. అది లేదు నీ దగ్గర. బట్ యూ క్రియేటెడ్ ఏ న్యూస్. ఇప్పుడు నేను మళ్ళీ డిఫేమేషన్ వేసి కూడా దీన్ని పోషించాలనుకోవట్లా. ఐ కెన్ డూ. నేను మళ్ళీ డిఫేమేషన్ వేయొచ్చు, ఎందుకమ్మా ఇలా బ్యాడ్ చేసావు, ఏంటి ఇది అని. మళ్ళీ ఇదే చర్చ నడుస్తూ ఉంటుందిగా. అఘోరి శ్రీవర్షిని పోయి శ్రీవర్షిని వర్సెస్ విజ్ఞాన్ శ్రీవర్షిని మళ్ళీ తమ్నేల్లో నేను, నా మొహాలు, నా ఎక్స్ప్రెషన్లు, దాని కింద ఎవడెవడో అడ్డమైన కామెంట్లు మనకి ఎందుకు. మనం న్యూస్ గురించి చర్చించాలనే అనుకుంటానే తప్ప నేను న్యూస్ అవ్వాలని నాకు కోరిక లేదు. అవ్వాలనుకుంటే ఎంతసేపు మనకి, నాకు తెలియని ఛానల్సా చెప్పు. నేను వస్తానంటే ఎవడన్నా వద్దంటాడా? పిలిచి మరి బాబు మీ ఛానల్ రావాలని కూర్చోవాలని ఏదో మాట్లాడాలనుకుంటున్నానంటే ఎవరు వద్దంటారు నన్ను? మరి ఇంకేంటి, దీని గురించి ఎక్కువ మాట్లాడాలని కూడా నాకు అనిపించట్లా. కానీ అంటే మీరు ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆ ఛానల్కి వచ్చి సంథింగ్, అదే మీరు వేరే ఛానల్లో చేస్తారో ఏమో, కానీ ఆ ఇంటర్వ్యూ అయితే మీకే ఫస్ట్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదా. ఏ ఇంటర్వ్యూ? వాళ్ళిద్దరూ కలిసి బయటకు వచ్చి స్టూడియోకి వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూ. నాకే పర్సనల్గా వచ్చి ఇచ్చారు ఇంటర్వ్యూ. మీకే ఇవ్వడానికి రీజన్ ఏంటి? మీరు ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? ఏమో నన్ను నమ్మింది. ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? నేను అఘోరికి కాల్ చేశా, ఇంటర్వ్యూ కావాలి వస్తావా, ఒకటే మాట, అడ్రస్ లొకేషన్ పెట్టు వచ్చేస్తాను. నేను అప్పుడు ఎక్కడో ఏదో హైవే పైన ఉంది. ఆ హైవే పైన వస్తూ కూడా మీ ఛానల్కి లైవ్ ఇచ్చుకుంటూనే వచ్చింది ఏదో. నా దగ్గర నైట్ ఎప్పుడు సమ్ అరౌండ్ 8 ఆర్ టైంకి వస్తే నేను ఆ టైంకి స్టూడియో ఉంచుకొని గ్రీన్ మ్యాట్ రెడీ చేసుకొని, కెమెరామ్యాన్ కూడా లేడు పాపం, ఒక అబ్బాయి ఏదో రాంగ్లోగా పెట్టాడు, మరి పర్ఫెక్ట్గా ఏం లేదు, హ్యాపీ కూర్చొని. ఇప్పుడు మీతో బాగా మాట్లాడిందా? అప్పుడే కదా అఘోరితో ఆమె వెళ్ళి ఫస్ట్ నా దగ్గరికే వచ్చింది. ఏం నమ్మొచ్చావు, నేను నిన్ను తీసుకెళ్ళి ఎవరికన్నా పోలీసులకు అప్పచెప్పొచ్చావు, ఇంకేం చేసావు, అంత నమ్మేవు నన్ను. మరి ఆ నమ్మకం ఇప్పుడు ఏమైంది?
అప్పుడు ఏం మాట్లాడారు? అంటే అడుగుంటారు కదా! ఉంది ఆ ఇంటర్వ్యూ లైవ్ స్ట్రీమింగ్లో ఉంది, లక్షలు లక్షలు పోయింది, ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. మీరు అడుగుంటారు కదా లైవ్‌లో ఏం నమ్మొచ్చారు? చిచ్చి అట్లా అడగల నేను ఏం అడగలేదు. ఎందుకంటే నాకు ఐ నో కదా, పాపం వాళ్ళు నన్ను నమ్మే వచ్చారని నాకు తెలుసు. ఫస్ట్ ఇంటర్వ్యూ వద్దనే అనుకున్నాము. తర్వాత వీళ్ళిద్దరితో పర్సనల్గా మాట్లాడింది గంట ఇంటర్వ్యూ ముందు. అది పర్సనల్‌గా ఏం మాట్లాడారు? పర్సనల్గా ఏంటమ్మా ఆ పర్సనలే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఏం దాచుకుంటారు, అది కెమెరా వద్దులే, నీకు నా బాధ చెప్పుకోవడానికి వచ్చామని చెప్పేసి ఆవిడ అఘోరి. అది కాదన్నా ఇది కాదన్నా ఇది, నాకు ఇక్కడే ఉండాలని ఉంది, వెళ్ళాలని లేదని ఈ అమ్మాయి. ఇదంతా కెమెరా ముందు చెప్తామని కన్విన్స్ చేస్తే జస్ట్ కాసేపట్లోనే డెసిషన్ తీసుకొని ఐ విల్ ఫేస్ ద కెమెరా అని వచ్చింది. అది ఆశ్చర్యం, నాకు అర్థం కాల. వెళ్ళేటప్పుడు కారు కూడా రాక్కుపోయింది పాపం వాళ్ళది. ఆ టైంకి గేట్ వేస్తే ఆ కారు మరక కూడా ఇంకా సెల్లార్లు అలాగే ఉంటుంది, పెయింట్ వేసి ఉంటుంది కదా కార్కి, అది రాక్కుపోయింది. ఓకే. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ డే వెళ్ళిపోయింది. మాట్లాడడం జరిగింది? ఎప్పుడైనా ఫోన్ చేయడం? ఈ రోజు వరకు మళ్ళీ ఎవరితో మాట్లాడింది లేదు. అయినా ఈఎంఐ కాంటాక్ట్ మనకెందుకు, నా దగ్గర ఎందుకు ఉంటుంది? అప్పుడంటే అగోరి నెంబర్ ఉంది, అందరం మాట్లాడాం కాబట్టి ఏంటా అని చెప్పేసి. సో ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ ఎలిగేషన్సేనా? ఏదో ఒక న్యూస్ చేయడానికా? ఇట్స్ ఓకే. అంటే నీకు ఇప్పుడు లైమ్ లైట్లోకి రావాలి, ఏదో ఒకటి అవ్వడానికి నన్నెందుకు ఎంచుకున్నావు అనేది నా క్వశ్చన్. ఓకే. ఫోన్లో ఎంచుకున్నంత మాత్రం అందరిలా నేను దీన్ని పోషించను. ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చొని అట్లా కాదండి ఇది కాదు ఈ వివరణ కూడా నేను ఇచ్చుకోను. ఐ నెవర్ కేర్. ఇందాక కూడా మన వాళ్ళు ఎవరో ఫోన్ తీసుకున్నారు, నాకు అప్పుడే తెలిసింది. ఓకే. ఓ స్టూడియో నుంచి కిందికి దిగా, ఎక్కడెక్కడ తిందామని కుమారి యాంటీ టైప్ సెటప్స్ ఉంటాయి కదా అక్కడక్కడ, వాళ్ళ దగ్గర బాగుంటాయి. సో వెతుక్కునే క్రమంలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. ఇట్లా ఎవరో శ్రీవర్షిని ఏదో అన్నావంట, పెద్ద సెన్సేషన్ అవుతుంది, అదవుతుంది. ఏమవుతుంది నాకేం తెలియదు, నీకు నిజంగా తెలియదా, ఏమీ తెలియదా అని చెప్తే సరే ఫోన్లోకి రమ్మంటే వచ్చా. ఐ డోంట్ నో అండి అని చెప్పా. మరి నెక్స్ట్ మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారని అడిగి, నేను ఏం తీసుకుంటాను బాబు యాక్షన్, నాకు ఇంకా బోల్డ్ అన్ని ఛానల్ తిరిగే పని ఉంది, ప్రజెంట్ దీన్ని వదిలే అని చెప్పేసి. అంత అవసరం లేదు. వాళ్ళ ఇంటెన్షన్ మనకు అర్థమైన తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేయకూడదు. లెట్ దెమ్. ఇప్పుడు అంత ఈజీ కాదు కదా, నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా ట్రాన్స్జెండర్ అయినా ఇంకెవరివైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరి మీదన్నా నువ్వు కేసు పెట్టుకోవచ్చు. యూ నీడ్ సమ్ ఎవిడెన్స్ కదా మరి. అండ్ అంత సెన్సిటివ్గా నువ్వు నేను ఎప్పుడు మాట్లాడలేదండి నా పిల్ల బట్టల గురించి, ఇక అనవసరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.